బంధం పేరుతో బాధ పెట్టే వారిని, స్నేహం పేరుతో చెడగొట్టే వారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిది. బంధం అని, స్నేహం అని మన చుట్టూ తిరిగే వారిని మనం ఎప్పుడు దూరంగానే ఉంచాలి. మోసగాలని మనం ఇలానే గుర్తుపట్టాలి. అందరికీ ఇతరులను అర్థం చేసుకునే మనసు, సహనంతో ఉండే వాళ్ళకి తెలివి, కష్టాలను చలించని గుండె, ధైర్యం, శ్రమించే తత్వం, ఇతరులను ప్రేమించే మంచితనం, ఇవి మాత్రమే దేవుని దగ్గరగా వరంగా కోరుకో. ఖచ్చితంగా అది నీకు మంచి జరుగుతుంది. మోసగాళ్ళు ఎప్పుడు ఇలా కోరుకోవాలి, జరగాలనుకోరు. ఇతరుల పతన నాశనమే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మోసం చేసే గుణం వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. మోసం చేసే వాళ్ళు ముందుగా చెడు నీకు ఆకర్షించేలాగా చేస్తుంది. వాళ్ళకి లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా మనకు అర్థమవుతుంది. అది మంచి మనం అలవాటు చేసుకుంటే ఎప్పటికైనా నిన్ను ఒక గొప్ప వాడిగా చూపిస్తుంది. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు మనల్ని ఎలా పతనం కోరుకోవాలనుకుంటే పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి వాళ్ళు నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళకి అందులో ఆనందం అనేది దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడికి కూడా వాళ్ళకి అదే ఇస్తాడు, ఆనందం ప్రసాదిస్తాడు అనమాట. వాళ్ళు ఎదగరు, అలానే అక్కడే ఉండిపోతారు. కాబట్టి అన్ని రోజున మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మనం మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అలాంటి వాళ్ళని దూరం చేస్తుంది. అప్పటి వరకు ఓపికతో ఉండాలి.